హే ఆల్ గుడ్ మార్నింగ్. వచ్చిందండి వయ్యారి. చాల్ బ్రో, నా పేజ్ నేను రాక నువ్వు వస్తావా మరి? సరే సరే, ఇప్పుడు ఎక్కడికి ఇంత హడావిడిగా రెడీ అయిపోతున్నా అనుకుంటున్నారా? చూసేయండి మరి వ్లాగ్, మీకే తెలిసిపోతుంది. ఓకే, టక్క అయితే ఫస్ట్ రెడీ అయిపోదాం. అండ్ ఇప్పటి వరకు ప్రతి వ్లాగ్లో నా ఫేస్ చూసి చూసి మీకు బోర్ కొట్టేసిందని అర్థమైపోయింది. అందుకే మీకోసం 3 ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆల్రెడీ అందులో ఒక ఫేస్ మీరు మన మహాశివరాత్రి వ్లాగ్లో చూసేశారు. మిగిలిన 2 ఫేసెస్ని ఇప్పుడు చూడబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదండో, నా ఫ్రెండ్సే. ఇద్దరు నా ఫ్రెండ్స్ అండ్ ఒకరు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఎస్, మేము నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూసేయండి మరి వ్లాగ్. ఇంకెందుకు ఆలస్యం, టకా రెడీ అయిపోదాం పదండి మరి. అలా హెయిర్ సెట్ చేసేసుకుని అన్ని సెట్ చేసేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి నా ఫ్రెండ్కి నాకు ఒక చిన్న షాక్ ఇచ్చింది. దానికి నైట్ డ్యూటీ పడిందని ఇంటికి వెళ్ళిపోతుంది. అదే కంగారులో దానికి సెండ్ ఆఫ్ చెప్పేసి ఇంకా టక్క రెడీ అయిపోయి అలా ఆ కంగారులో కూడా చిన్న వీడియో బట్టి మీ అందరి కోసం క్యాప్చర్ చేసి నా బ్యాగ్ తీసుకుని రెడీ అయిపోయాను అనమాట. మీకు తెలిసిందే కదా, నా బ్యాగ్ లేకపోతే నేను ఎక్కడికి పోనని. అది ఉండాల్సిందే, నేను ఎక్కడున్నా. ఇక్కడ నేను నా మహి పాప కలిసి ర్యాపిడోలో అలా కాచిగూడ స్టేషన్కి రీచ్ అయిపోయాను అనమాట. రైల్వే స్టేషన్ వెంటనే టికెట్స్ తీసేసుకుని ఇంకా మా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. అలా ట్రైన్ వచ్చేసింది. మేము అలా లోపలికి వెళ్ళి కూర్చుండిపోయాం. ఇక్కడ నేను ఇంత కంగారు పడుతుంది ఎవరి కోసం తెలుసా? ఆల్రెడీ ఇద్దరు వచ్చేసాం, మిగిలిన ఇద్దరు కోసమే రండి. వాళ్ళు ట్రైన్ మిస్ అవ్వలేదు, కంపార్ట్మెంట్ మిస్ అయ్యారు. సో మేము ఎక్కిన కంపార్ట్మెంట్లోకి వాళ్ళని తీసుకురావడానికి నా ఈ తిప్పులంతా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు అవునా నిజమా అని ఆ విధంగా నా ఫ్రెండ్ గౌరీ ఆంటీకి నన్ను పరిచయం చేసేసింది. అండ్ ఆంటీ కూడా గైస్ చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ చాలా ఎంకరేజ్ చేశారు. ఒక్క మాట కూడా ఎందుకు ఏంటి అవసరమా ఆడపిల్లవి అని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎంత చక్కగా ఎంకరేజ్ చేశారో తెలుసా. అంతే కాదు, మేము తీసుకున్న రీల్స్ని కూడా రికార్డ్ చేసిన ఆంటీ గారు ఎన్ని రీటేక్స్ తీసుకున్నా, ఎంత విసిగించిన ప్రశాంతంగా అంటే మళ్ళీ చేయండి అంటూ సపోర్ట్ చేసి పాప రికార్డ్ చేశారు. ఐ రియలీ లవ్ హర్. అండ్ గౌరీ పాప థ్యాంక్స్ టు యూ ఆంటీని తీసుకొచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ట్రిప్ నువ్వు రాకపోయిన పర్లా ఆంటీ నాకు ఇచ్చేసి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. సో అలా అక్కడనే బాగుంది. ఫోన్ పడేసేవాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కబుర్లతో గేమ్స్తో మా ప్రయాణం అలా సాగుతూ ఉందన్నమాట. ఎలా ఫీల్ అవుతున్నారు గైస్? ఫైనలీ రీచ్డ్. ఎస్, పెద్ద డ్రీమే ఫుల్ఫిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం హైదరాబాద్కి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే గైస్, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పూజలు అందుకుంటారు. అంతేకాదు, ఈ గుడి ఉన్న స్థానం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదితో సంగమ సమీపంలో ఉంది. ఈ అమ్మవారి చుట్టూ కప్ప, బల్లి, తేలు వంటి జంతువులు కూడా ఉన్నాయి. ఇవి చెడు శక్తులను నశింపజేసే శక్తికి సంకేతాలుగా కొలుస్తారు. ఈ ఆలయం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ఇక్కడి ప్రజలు గుర్తిస్తారు. అక్కడే అన్నదాన ఏర్పాట్లు కూడా ఉండడంతో మేము ముందుగా శివలింగాలను, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అమ్మవారి టెంపుల్కి దర్శించుకుందామంటే మేము వెళ్ళేసరికి గుడి మూసేశారు గైస్. సో ఫస్ట్ మేము భోజనం చేసి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి త్వరగా వెళ్ళి తింటున్నాం అనమాట. 2 o'clock ఎగ్జాక్ట్గా గుడి ఓపెన్ చేస్తారు. సో ఆ టైం కల్లా అక్కడ ఉండాలని త్వరగా అన్నీ కానిచ్చుకుని క్యూలో నిలబడిపోయాం. ఇలా అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం. సో అలా అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుని బయలుదేరిపోయాం గైస్. ఇంకొక్కటే మిస్ అయిపోయాము. ఏంటిదంటే కంచి కామాక్షి బంగారు బల్లి అని అక్కడ పక్కనే ఉంటుంది. అది మేము దర్శించుకోలేకపోయాం. ఎందుకంటే అది గుడి ఓపెనింగ్ టైమ్స్ మార్నింగ్ 7 AM టు ఆఫ్టర్నూన్ 1 PM. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 1 PM అయింది. సో అలా మేము మిస్ అయ్యాం. మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా అది దర్శించుకోండి. అలా మేము మా జర్నీని హ్యాపీగా ఫినిష్ చేసాం. ఏంటి ఫ్రేమ్లో మేము ఇద్దరమే ఉన్నాం అనుకుంటున్నారా? మిగిలిన ఇద్దరు వేరే కంపార్ట్మెంట్లో ఉండిపోయారు. వచ్చేటప్పుడు చాలా రష్ ఉండే గైస్. సో అలా మేము ఫైనల్గా మెట్రో దగ్గర కలుసుకున్నాం. హైదరాబాద్ మెట్రో వచ్చేసాం గైస్. హైదరాబాద్ మనం ఎక్కడున్నా ఈ యాపింగ్ అయితే ఆపం కదా, సో అలా వాగుతూనే ఉంటాం. ఫైనల్లీ రీచ్డ్ హైదరాబాద్. ఎవరి పీజీలకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం.